రే అమ్మాయి ఎదురా ఇప్పుడే అటు వెళ్ళిందన్నా. పదండ్రా. ఏయ్ ఆగవే, ఆగు. ఇప్పటికే 2 సార్లు మా నుంచి తప్పించుకున్నావు, ఈరోజు తప్పించుకోలేవు. ఆ దేవుడు వచ్చి కూడా నేను కాపాడలేడు. రేయ్ పట్టుకోరా. ఏయ్ ఆగు. రాహుల్ బాబు, రాహుల్ బాబు. కాపాడడానికి వాడెవడో వచ్చాడు, ముందు వాడి సంగతి చూడరా. వదిలో వదలమన్నా. వదిలో. రా డాక్టర్. డాక్టర్ డాక్టర్. ఏంటండి, ఏమైంది? ఎవరో కత్తితో నన్ను పొడవబోతుంటే తన చేతులు అడ్డుపెట్టింది డాక్టర్, అందువల్లే ఈ గాయాలు. ప్లీజ్ తనకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అలాగే. నర్స్, డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని లోపలికి తీసుకురా. అలాగే మేడం. రండి సార్. లీలా, ఆ రికార్డ్ ఇవ్వు. సార్, డీటెయిల్స్ చెప్పండి. పేషెంట్ నేమ్? సరసు అని రాసుకోండి. కాదు, బ్రాహ్మిణి. మాత్రలా? నిజమా? నిజం బాబు గారు, లేకపోతే నా చేత అలాంటి పనులు ఎందుకు చేయిస్తారు? అప్పటికి రాహుల్ బాబు మందొద్దు, ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదని కోపంగానే చెప్పినా వినకుండా
ఈ సాహసం చేశానే తప్ప హ, ఇందులో ఆయన తప్పేం లేదు బాబు గారు. మీరేమో ఆయన గురించి తెలిసి కూడా ఆవేశపడుతున్నారు. ఇంతలా తిడుతున్నా నోరు విప్పకపోతే ఆయనకే కాదు ఎవ్వరికీ తెలీదు. అంటే నా వల్ల తప్పు జరిగింది కదమ్మా, అందుకే మాట్లాడలేకపోతున్నారు. అంతే కదా బాబు? రాహుల్ బాబుకి ఇంకా కోపం తగ్గలేదేమమ్మా. అది సరే గాని మందెక్కడుంది సరసు? అదే టాబ్లెట్లు తెచ్చానన్నావు కదా అవి. అంటే రాత్రి ఫైటింగ్ లో ఎక్కడో పడిపోయినట్టున్నాయి, తీసుకురమ్మంటారమ్మా? వద్దమ్మా. అయిపోయిన ఇష్యూని ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు? మీకంతగా మెడిసిన్ కావాలంటే చెప్పండి, ఆ ప్లేస్ కి నేనే వెళ్ళి తీసుకొస్తాను. సారీ ఆంటీ, ఏదో డౌట్ వచ్చి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏంటి? ఉదయం నుంచి పళ్ళు తోముకోలేదు, కాస్త మీరు సాయం చేస్తే. నేనేం చేయాలి? కావాలంటే తోముకో, లేదంటే మానే. ఇదిగో. అదేంటి రాహుల్ బాబు అలా అంటారు? మిమ్మల్ని కాపాడడానికే కదా నా చేతులు ఇలా అయిపోయాయి. అంత పెద్ద మనిషి, ఇంత పెద్ద కత్తి, ఆ రెండిటి వల్లే కదా నా చేతులకి ఇలా దెబ్బలు తగిలాయి. ఇప్పుడు నేను నా పనులను ఎలా చేసుకోగలను? మీకు అసలు హృదయమే లేదు బాబు. బాబు బాబు బాబు, ఏంటి రాహుల్ బాబు, ఆకలి అవుతుంది. సరే తగలడు. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, మళ్ళీ ఏంటి? అంటే బ్రష్ చేసుకునేటప్పుడు ఈ కట్లు పూర్తిగా తడిచిపోయాయి కదా బాబు, కాస్త మీరే మార్చండి బాబు. నేను నర్సుని పిలుస్తానులే. అయ్యో రాహుల్ బాబు, అది కాదు బాబు, నర్స్ వచ్చేలోపు ఆ తడికి నా చేతులు ఖరాబ్ అయితే ఆ తర్వాత నేను భోజనం ఎలా చేసేది? అందుకే మీరే మార్చండి బాబు. మీకోసమే కదా బాబు, అంతెత్తు మనిషి, ఇంత పొడవైన కత్తి, మీకు అసలు హృదయం అనేది లేదు బాబు. సరే కూర్చో.
సారీ సరసు. నీ స్థానంలో వచ్చిన ఆ బ్రాహ్మణితో మాట్లాడడానికే నాకు అసహ్యంగా ఉంది. కానీ నా వల్లే తనకు ఆ గతి పట్టింది కాబట్టి తను చెప్పిన పనులు చేయడం తప్పడం లేదు. నీలా నటించడానికొచ్చి నువ్వే అన్నట్టు చాలా ఫీల్ అయిపోతుంది. ఎమోషనల్గా నాకు దగ్గర అవడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని తాకినందుకు, జడ వేసినందుకు, అన్నం తినిపించినందుకు నా ఈ చేతుల్ని శానిటైజ్ చేసుకున్నాను. ఆ మలినం మాత్రం నా మనసుకి అంటలేదు. ఎందుకంటే ఇక్కడున్న స్థానం మాత్రం ఎప్పటికీ నీదే సరసు. నన్ను నమ్మించడానికి, ఒప్పించడానికి, ఏం చేయడానికైనా సిద్ధపడుతున్న ఆ బ్రాహ్మణిని బయటకు పంపిస్తే కాని నాకు మనశ్శాంతి ఉండదు. నువ్వు అనుకుంటే అదే అంత పెద్ద కష్టం కాదు రాహుల్. ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? ఆ బ్రాహ్మణి వల్ల నువ్వు పడుతున్న బాధని దూరం చేసే దారి చెప్తున్నా. పోయి చావమన్నా సరే ఇక్కడే పాతుకుపోయింది. మావయ్యేమో పోలీసుల్ని తీసుకొచ్చి అడ్డుగోడ కట్టాడు. ఇంకే దారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నీ వల్ల కాకపోయినా అనుకుంటే ఏదైనా సాధించే ఆంటీ వల్ల అవుతుంది కదా. మా అమ్మ. నోవే ప్రీతి, మొత్తం ఈ కథని డైరెక్ట్ చేస్తున్నది ఆవిడే. నా బాగు కోసం అని చెప్పి నన్ను బాధ పెడుతూ ఈ నాటకం ఆడిస్తున్న మనిషి మధ్యలోని ఎందుకు ఆపేస్తుంది? ఆ బ్రాహ్మణిని ఎలా బయటికి పంపిస్తుంది? సరే రాహుల్, నువ్వన్నట్టే ఈ ప్లాన్ అంతా ఆంటీదే అనుకుందాం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఆల్కహాల్కి నిన్ను దూరం చేయటానికి, ఆ సరస్సు జ్ఞాపకాల నుండి నిన్ను బయటికి తీసుకొచ్చి మార్చడానికే కదా. నేనెలా మారతాను? నా సరస్సుని నేనెందుకు మర్చిపోతాను? మర్చిపోవని నాకు తెలుసు రాహుల్. కానీ మారినట్టు నటిస్తే ఆంటీ కూడా నమ్ముతారు. ఆ నమ్మకమే బ్రాహ్మణి దూరమయ్యే కారణమవుతుంది. నువ్వు చెప్పినట్టు ఆంటీ బ్రాహ్మణిని నీకోసమే తీసుకొస్తే నీలో మార్పు చూడగానే ఇంకా ఇక్కడ ఎందుకు ఉండనిస్తారు? ఇంతకు ముందులా నువ్వు నార్మల్గా బిహేవ్ చేస్తుంటే ఆ బ్రాహ్మణితో ఎందుకు ఇంకా నాటకం ఆడిస్తారు? నిన్ను మార్చాలని వచ్చింది. నువ్వు మారిన తర్వాత అదింకా ఇక్కడెందుకుంటుంది? యా ప్రీతి, కరెక్ట్. నువ్వు చెప్పినట్టే నటిస్తాను. నాకు నా సరస్సుకి మధ్యలో వచ్చిన ఆ బ్రాహ్మణిని మా అమ్మ చేతే బయటికి పంపిస్తాను. లేదు, అన్నయ్య అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. బ్రాహ్మణి వెళ్ళిపోతే అన్నయ్య మళ్ళీ తాగుడుకు బానిసవుతాడు. అలా జరగకూడదు. అమ్మా బ్రాహ్మణి, థ్యాంక్ యూ సో మచ్. ఏమైందండి? అనుకున్నది నెరవేరిందమ్మా. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నావు. దేని గురించి మాట్లాడుతున్నారు? రాహుల్ పూర్తిగా మారిపోయాడమ్మా.
నన్ను మేడం అని కూడా పిలిచాడు. మందు మొత్తం డిస్పోజ్ చేశాడు. జరిగిన అన్నిటికీ సారీ చెప్పి ఇక నుంచి నేను చెప్పినట్టు వింటానని చెప్పాడమ్మా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక తల్లిగా నాకింతకు మించి ఇంకేం కావాలి? వాడిలో ఈ మార్పే కదా నేను కోరుకున్నది. నీ కష్టం, ప్రయత్నం ఏదీ వృధా కాలేదమ్మా. వాడిలో ఈ మార్పుకి నువ్వే కారణం. సరస్సు ఈ ఇంటికొచ్చి నన్ను మోసం చేస్తే నువ్వు అదే రూపంలో వచ్చి నాకు సాయం చేశావు. నువ్వు నా రాహుల్ ప్రాణాలు నిలబెట్టి ఈ తల్లి ప్రేమని గెలిపించిన దేవతవమ్మా. మీరు ద్వేషించే దెయ్యాన్ని, ప్రేమించే దేవతని రెండు నేనే అమ్మగారు. నిజం చెప్పలేని స్థితిలో ఉండి నిందలు పడడం చాలా బాధగా ఉంది. మీ అమ్మగారు ఫోన్ చేసి నీకోసం మీ బావ యుఎస్ నుంచి వచ్చాడని, మీ ఇద్దరి పెళ్లి జరగబోతోందని చెప్పారమ్మా. పెళ్లి తర్వాత అతనితో కలిసి నువ్వు అమెరికా వెళ్తావని మీ అమ్మ చెప్పగానే రాహుల్లో మార్పు రాకుండా నువ్వు వెళ్ళిపోతావేమోనని నాకు భయం వేసిందమ్మా. కానీ ఇప్పుడు అవసరం లేదు. రాహుల్ గురించి నేను ఆలోచించాల్సిన అవసరమూ లేదు. ఏంటి బ్రాహ్మణి, నీ పెళ్లి గురించి గుడ్ న్యూస్ మాకెందుకు చెప్పలేదు? నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం ఎందుకని. అమ్మా బ్రాహ్మణి, ఇప్పుడు రాహుల్లో మార్పు వచ్చింది కాబట్టి నువ్వు స్వేచ్ఛగా నీ పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించొచ్చు. నీకు నచ్చిన డెసిషన్ తీసుకోవచ్చు. అంటే బ్రాహ్మణి అవసరం ఇంకా మనకి లేదా ఆంటీ? అవసరమేంటి ప్రీతి? జస్ట్ మైండ్ యువర్ వర్డ్స్. ఇప్పుడు తన ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు, కానీ తన సాయం మనం ఎలా మర్చిపోగలం? అమ్మా బ్రాహ్మణి, నా కోసం, నా కొడుకు కోసం నువ్వు చేసిన త్యాగం చాలమ్మా. పడ్డ కష్టం చాలు. రాహుల్ మామూలు మనిషి అయ్యాడు, మారాడు. ఇంక మా కోసం నిన్నిబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. మా గురించి నువ్వింకా ఏమీ ఆలోచించొద్దు. నువ్వు చేసిన సాయానికి బదులుగా నీ పెళ్లిని నేను ఘనంగా చేస్తాను. మీ కొత్త జంటని యుఎస్ ఫ్లైట్ ఎక్కించేంత వరకు అయ్యే ప్రతి రూపాయి నేను భరిస్తాను. అది నీ మీదున్న ప్రేమతో. ఎవరొద్దొచ్చినా ఆలోచించకుండా నరకాల్సింది పోయి నా ముందే కథలు కారణాలు చెప్తావేంట్రా? ఆ సరస్సు చావు కౌరు వినాలని ఎంత ఆశగా చూస్తుంటే అంతకంతకు దూరం చేస్తున్నావు. క్షమించండి మేడం, నేనెంత ప్రయత్నించినా ఆ సరస్సు తప్పించుకుంటుంది. తప్పించుకుంటే వేటాడాలరా, నా ముందు నిలబడి ఏడవటం కాదు. ఆ వాగ్దేవి వల్ల నేను అనుభవిస్తున్న బాధ, క్షోభ 10 అది అనుభవించాలి. దాని ఏడుపుకి దిక్కులు పెక్కటిల్లాలి. అలా జరగాలంటే వాగ్దేవి కొడుకు ప్రాణంగా ప్రేమించిన సరస్సు చావాలి. ఆ హత్యా నేరం
వాగ్దేవి మీద పడాలి. కొడుకుతో పాటు కుటుంబానికి దూరం అవ్వాలి. ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడాలి. ఇన్నోళ్ల సామ్రాజ్యం సంతోషం పేక మేడలా కూలిపోవాలి. మేడం, మీరేమి అనుకోనంటే మీకు సలహా చెప్పొచ్చా? ఏంటది? బయటకొచ్చిన సరస్సుని చంపాలనుకున్న మన ట్రయల్స్ ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి మన మనిషిని ఎవరినైనా ఆ ఇంట్లోకి పని వాళ్ళగా పంపించి గుట్టు చప్పుడు కాకుండా మన చేతికి మట్టి అంటకుండా అక్కడే సరస్సుని చంపేస్తే మీరనుకునేది నెరవేరే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మేడం. ఎస్ జ్యోతి, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఆ ఇంటికి ఎవరు వెళ్తారు? ఆ సంగతి నేను చూసుకుంటా మేడం. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎలా బిహేవ్ చేయాలో నేను చెప్తాను. వాళ్ళకి వీళ్ళకి చెప్పడం ఎందుకు జ్యోతి? నువ్వే వెళ్ళు. మేడం, నీ మీద, నీ తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఏం చేస్తావో, ఆ ఇంట్లోకి ఎలా వెళ్తావో నీ ఇష్టం. అమ్మా, రాహుల్ బాబు నా మెడలో తాళి కట్టిన రోజు నుండి ఏదో ఒక పరీక్ష ఎదురవుతూనే ఉంది. గెలిచిన ప్రతిసారి కొత్త సమస్య మొదలవుతూనే ఉంది. కోడలిగా ఇంటికి దూరమై కొత్త మనిషిగా వచ్చాను. నిజం చెప్పే అవకాశం లేక నటిస్తున్నాను. తెలియని శత్రువు ఏదో అమ్మగారి మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. నేను లేకపోతే రాహుల్ బాబు తిరిగి మళ్లీ మత్తులోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ 2 గండాల నుండి నా మెట్టినింటిని కాపాడుకోవాలంటే నేను ఇక్కడే ఉండాలి. దానికి నీ సహాయం, నీ ఆశీర్వాదం కావాలమ్మా. రాహుల్ బాబుని నేను సరస్సునే అని నమ్మించగలిగేలా, నేను ఈ ఇంట్లోనే ఉండిపోయేలా ఒక్క అవకాశం ఇవ్వమ్మా. సుమంగిడిగా ఈ ఇంటి గౌరవాన్ని పెంచే కోడలిగా ఉండేటట్టు అనుగ్రహించి నన్ను దీవించు తల్లి. బ్రాహ్మణి, వ్రతానికి అన్నేర్పాట్లు చేసేసావమ్మా? అవునమ్మగారు, ప్రసాదం కూడా సిద్ధం చేశాను. ఇక మనం పూజ మొదలు పెట్టడమే ఆలస్యం. ప్రసాదం నువ్వు చేసావా? నువ్వు కాఫీ పెట్టడం కూడా రాదని చెప్పావు కదా. అమ్మా, ఏం వ్రతమో ఏటో, పూజ మొదలవకుండానే ఆకలి దంచేస్తున్నది. నీరసం ఏమో నీడలా మారిపోనది. కడుపులోకి ఏదోటి వెళ్తే కాని నా మనసు కుదుటపడదు. అయ్యో, కానీ ఎలా? సున్నుండలు. ప్రీతి, ఏంటి? ఆంటీ, మీరు బ్రాహ్మణికి సున్నుండలు ఇచ్చారు కదా. అవును. బ్రాహ్మణి అవి తినకుండా అక్కడే పెట్టేసింది. తినకపోవడం ఏంటి? నీరసం వల్ల తన హెల్త్ కి ఏ ప్రాబ్లం రాకూడదని నేను బ్రాహ్మణికి అదే పనిగా చెప్పాను కదా. అది బ్రాహ్మణి అయితే మీ మాట వినేది. సరస్సు కాబట్టే నిష్టగా ఉపవాసం చేస్తోంది. ఆంటీ, సున్నుండల సాక్షిగా నేను ప్రూవ్ చేస్తాను. రండి రండి ఆంటీ.
రండి. హ, ఇదేంటి బౌల్ ఖాళీగా ఉంది? తింటే ఖాళీగా ఉండదా? అయ్యో లేదా ఆంటీ, తినకుండా ఎలా మాయమయ్యాయి? అదే ప్రతిసారి నీతో పెద్ద తలనొప్పిలా మారింది. బ్రాహ్మణి మీద నాకున్న నమ్మకాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఇంకెన్నిసార్లు చెప్తే నీకు ఈ విషయం అర్థమవుతుంది? అనుమానం జబ్బు ఎప్పుడు తగ్గుతుంది? సారీ ఆంటీ. ఇనఫ్ ఆఫ్ యువర్ సారీ. సారీ సారీ సారీ. వనజ వల్ల మిస్ అయిన ప్లాన్ ని రాహుల్తో సక్సెస్ చేయాలి. ఎలాగూ ఆ బ్రాహ్మణి మీద కోపంతో ఉన్నాడు కాబట్టి నాకు బాగానే హెల్ప్ చేస్తాడు. రాహుల్, ఇక్కడేం చేస్తున్నావు? నాకేం చేయాలో తెలియక పిచ్చెక్కిపోతుంది ప్రీతి. నేను అనవసరంగా నీ మాట విని ఉన్న మందంతా వేస్ట్ చేశాను. లేదంటే నా గదిలో నేను తాగుతూ నా సరస్సును గుర్తు చేసుకుంటూ నేను హ్యాపీగా ఉండేవాణ్ణి. అంటే రామిణికి ఆంటీ సపోర్ట్గా ఉన్నారని నువ్వే చెప్పావుగా, అది నమ్మే నేను నీకు ఆ ప్లాన్ ఇచ్చాను. ఇచ్చావు, నేను కూడా నువ్వు చెప్పినట్టే చేశాను. ఆవిడ కూడా నమ్మింది, కానీ వెంటనే బయటికి గెంటేస్తుంది అనుకున్నా. అయినా బ్రాహ్మణి ఇంకా ఎక్కడ ఎందుకుంది? వ్రతాన్ని అడ్డు పెట్టుకుని సేవ్ అయింది. మధ్యలో ఈ వ్రతం కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అయినా అసలు ఎవరో ఓకే చెప్పారు? ఒకరు ఒప్పుకోవడం ఎందుకు రాహుల్? అది తలుచుకుంటే ఎవరినైనా మ్యానిపులేట్ చేస్తుంది, తనకి నచ్చినట్టు మాట్లాడేస్తుంది. అది ఎన్ని మ్యానిపులేషన్స్ మోడిఫికేషన్స్ చేసినా నా భార్య మాత్రం కాలేదు. ఆ స్థానంలో మాత్రం ఈ వ్రతం చేయడానికి వీల్లేదు. రాహుల్, నువ్వు ఎంత సీరియస్ గా అపోజ్ చేస్తున్నా ఆ బ్రాహ్మణి కూడా అంతే సీరియస్ గా ఉపవాసం చేస్తుంది. నీరసంగా ఉందని ఆంటీ సున్నుండలు ఇస్తే తినకుండా పక్కన పెట్టేసింది. వాట్? నిజంగానా? ఎందుకు? అయినా ఇంత సీరియస్ గా పూజ ఎందుకు చేస్తుంది? నిజంగా తన సరసునా?